ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయిని చూడండి. చూడడానికి చాలా అమాయకంగా ఉంది కదూ. ఈమె పేరు ఆయుషి. వయసు 23 సంవత్సరాలు. లా ఫైనల్ ఇయర్ చదువుతుంది. కానీ ఈమె ఏం చేసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈమె తన అమ్మ చేస్తున్న గవర్నమెంట్ జాబు తనకు రావాలి అనే ఉద్దేశంతో సొంత తల్లిని అతి దారుణంగా చంపేసింది. కాంట్రాక్ట్ కిల్లర్స్తో మాట్లాడి వాళ్లకు 7 లక్షల రూపాయలు పే చేసి వాళ్ళ అమ్మను స్కార్పియో కార్తో ఇంటి దగ్గరలోనే అతి దారుణంగా గుద్దించి చంపించేసింది. అసలు సమాజం ఎటుపోతుంది? కుటుంబ విలువలు రోజు రోజుకి నశించిపోతున్నాయి. జస్ట్ కొన్ని రోజుల క్రితమే పూణేలో ఒక అమ్మాయి తాను చేసుకోబోయే అబ్బాయిని లోయలో తోసి చంపేసింది. ఈ కేసు గురించి ఫర్దర్గా స్టడీ చేస్తే ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియదు. ఆ విషయాన్ని ఆమె దాచి ఇంకో అబ్బాయి ప్రాణాలు తీసుకుంది. అండ్ రీసెంట్గా తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతంలో ఒక మహిళ ప్రియుడి కోసం భర్తను బాగా ఆల్కహాల్ తాగించి బిల్డింగ్ పై నుంచి తోసేసింది. అయినా చావకపోతే ఇంటికి తీసుకువచ్చి అతడికి ఇస్తున్న సెలైన్లో హార్పిక్ కలిపి చంపేసింది. మహిళలు ఇంత దారుణంగా ఎందుకు మారుతున్నారు? అసలు సమాజంలో ఏం జరుగుతుంది? ఈ ఆయుషి చిన్న గవర్నమెంట్ ఉద్యోగం కోసం తల్లిని ఇంత కిరాతకంగా ఎందుకు చంపింది? ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే 1 సంవత్సరం క్రితమే వీళ్ళ నాన్నగారు కూడా అనుమానాస్పదంగా మరణించారు. ఇప్పుడు ఈ అమ్మాయి మామ అంటే చనిపోయిన ఆ తల్లి సోదరుడు మా బావగారిని చంపింది కూడా నా కోడలే అనే అనుమానం మాకు ఉంది, ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయండి అంటూ పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఈ స్టోరీ మొత్తాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. కేవలం 23 సంవత్సరాల అమ్మాయి తన తల్లిదండ్రుల్ని జస్ట్ జాబ్ కోసం ఎలా అంతం చేసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అండ్ ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులందరికీ చెప్తున్నాను, జాగ్రత్త పడండి. కాలం ఒకప్పట్లా లేదు, పూర్తిగా మారిపోయింది. ఇంట్లో వాళ్ళు కూడా శత్రువులు అవుతున్నారు. మనం కన్న వాళ్ళు కూడా మన వాళ్ళు కాకుండా పోతున్నారు. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఈ ఇన్సిడెంట్ జరిగింది రాజస్థాన్లోని జైపూర్లో. ఇక్కడ కనిపిస్తున్న ఈ కపుల్స్ వైఫ్ పేరు నీరజ్ శర్మ, హస్బెండ్ విజయ్ శర్మ. హస్బెండ్ విజయ్ శర్మ జైపూర్ కోర్టులో కోర్టు మాస్టర్గా పనిచేస్తున్నాడు. కోర్టు మాస్టర్ అంటే ఆ కోర్టులో ఉండే జడ్జికి పర్సనల్ అసిస్టెంట్ లాగా. ఇతను కేసు ఫైల్స్ని మెయింటైన్ చేయడం, కేసు హియరింగ్ జరుగుతున్నప్పుడు షార్ట్ నోట్స్ని రాయడం లాంటి పని చేస్తూ ఉంటారు. అయితే ఈ కపుల్స్కి 2 పిల్లలు. అమ్మాయి పేరు ఆయుషి శర్మ అండ్ ఇంకో అబ్బాయి. అబ్బాయి కాస్త స్పెషల్ చైల్డ్ అంటే కొద్దిపాటి అంగవైకల్యం ఉంది. అమ్మాయి పెద్దది. ప్రజెంట్ ఈమె LLB ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయితే లాస్ట్ ఇయర్ విజయ్ శర్మకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బాడీలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయి చనిపోయారు. సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగంలో ఎవరైనా చనిపోతే ఆ ఉద్యోగాన్ని ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు. అయితే ఈ ఉద్యోగం విషయంలో కూడా ఇంట్లో గొడవ జరిగింది. నీరజ్ శర్మ, ఆయుషి శర్మ వీళ్ళిద్దరికీ అస్సలు పడదు. తండ్రి ఉద్యోగం నాకే కావాలి అంటూ కూతురు తల్లితో గొడవ పడింది. కానీ అప్పటి కుటుంబ పరిస్థితుల రీత్యా ఉద్యోగాన్ని తల్లికే ఇచ్చారు. నీరజ్ శర్మకి సేమ్ అదే జైపూర్ కోర్టులో క్లర్క్ పొజిషన్ ఇచ్చారు. ఇది తన కూతురు అయిన ఆయుషికి ఏమాత్రం నచ్చలేదు. అలాగే ఇంట్లో కొన్ని ఆస్తి గొడవలు కూడా ఉన్నాయి. దాంతో ఆయుషి ఎలాగైనా సరే నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, అది కూడా మా అమ్మ చేస్తున్న ఉద్యోగం నాకు రావాలి. ఆ ఉద్యోగం నాకు రావాలి అంటే మా అమ్మ ఉండకూడదు అని ఆలోచించి కాంట్రాక్ట్ కిల్లర్స్తో మాట్లాడి వాళ్ళకు 7 లక్షల రూపాయలు పే చేసింది. అండ్ వాళ్లకు అమ్మకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చింది. అంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు ఏ ప్లేస్కి వెళ్తుంది, ఆమె రొటీన్ ఏంటి అనేది క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చింది. కాంట్రాక్ట్ కిల్లర్స్ తల్లి నీరజ్ శర్మను జూలై 3న స్కార్పియో కార్తో ఆమె రోడ్డుపై నుంచి నడుచుకుంటూ ఇంటికి వస్తున్న సమయంలో వేగంగా వచ్చి గుద్ది చంపేశారు. పాప మా తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇదంతా కూడా ఒక యాక్సిడెంట్ లాగా ఆయుషి ప్లాన్ చేసింది. కానీ పోలీసులు ఈ కేసుని గమనించాక ఎందుకో వాళ్లకు కాస్త అనుమానం కలిగి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు పోలీసులకు మరింత అనుమానం కలిగించే విషయాలు కనిపించాయి. అవేమిటంటే తల్లి చనిపోయిన తర్వాత కూడా ఆయుషి శర్మ పెద్దగా బాధపడుతున్నట్టు కనిపించలేదు. దానికి బదులు ఆమె మా అమ్మ డెత్ సర్టిఫికేట్ ఎంత త్వరగా వస్తుంది, నేను ఎంత త్వరగా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసి జాయిన్ అవ్వచ్చు అనే విషయం పైన ఫోకస్డ్గా ఉండేది. అది పోలీసులకు మరింత అనుమానం కలిగించింది. అలాగే యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ని చూస్తే అది పెద్ద హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియా కాదు. జనరల్గా ఆ ప్రాంతంలో వెహికల్స్ అంత స్పీడ్గా రావు. ఎవరో కావాలని ఈ తల్లి కోసం వెయిట్ చేసి ఆమె రోడ్డు పైన వచ్చిన వెంటనే ఫాస్ట్గా గుద్దేసి వెళ్ళిపోయినట్టుగా ఉంది. దాంతో పోలీసులు ఆ ఏరియాలో ఉన్న డిఫరెంట్ సీసీ కెమెరాస్ని చెక్ చేసి ఆ వెహికల్ యొక్క నంబర్ని తెలుసుకున్నారు.
నంబర్ తెలుసుకొని అందులో ఉన్న కాంట్రాక్ట్ కిల్లర్స్ని పట్టుకొని 4 తగిలిస్తే వాళ్ళు డీటెయిల్స్ అన్నీ బయటకు చెప్పారు. మొదట్లో ఈ ఆయుషి శర్మ నాకేం తెలియదు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. దాంతో పోలీసులు ఆమె ఫోన్ డేటా మొత్తాన్ని బయటకు తీశారు. అందులో ఆమె కాంట్రాక్ట్ కిల్లర్స్తో ఎప్పుడు మాట్లాడింది, ఎంత డీల్ మాట్లాడింది, పేమెంట్ ఎలా చేసింది, ఇలా ప్రతిదీ బయటపడ్డాయి. ఇక ఇప్పుడు అసలైన ట్విస్ట్ వస్తుంది, జాగ్రత్తగా వినండి. ఈ చనిపోయిన తల్లి నీరజ్ శర్మకి అన్నయ్య ఉన్నాడు. అతని పేరు రాకేష్ శర్మ. ఇప్పుడు ఇతను మీడియా ముందుకు వచ్చి సరిగ్గా సంవత్సరం క్రితం మా బావగారు కూడా అనుమానాస్పదంగా చనిపోయారు, ఆ కేసును కూడా ఇన్వెస్టిగేట్ చేయండి అంటూ పోలీసులకు రిక్వెస్ట్ చేశాడు. ఈయన ప్రకారం అతనితో ఏం జరిగింది అంటే అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మేము ఒక హాస్పిటల్లో జాయిన్ చేశాం. అక్కడ కొన్ని రోజులు ఉన్నాక ఆయన కంప్లీట్గా నార్మలైజ్ అయి ఇంటికి వచ్చారు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఆయుషి శర్మ అంటే సొంత కూతురు, నాన్న నువ్వు పూర్తిగా రికవర్ అవడానికి ఒక హాస్పిటల్లో మాట్లాడాను, అక్కడ నీ ప్రాబ్లంకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది అంటూ తనను తన కజిన్ బలరామ్తో కలిసి బలవంతంగా ఎక్కడికో తీసుకెళ్ళింది. దాదాపు 3 నెలల వరకు అక్కడ ఆయనకు ట్రీట్మెంట్ చేయిస్తున్నాము అని చెప్పింది. విషయం ఏమిటంటే ఈమె తన తండ్రిని ఎక్కడికి తీసుకెళ్ళింది, ఏ హాస్పిటల్లో జాయిన్ చేసింది, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఈవెన్ సొంత తల్లి అయిన నీరజ్ శర్మకు కూడా చెప్పలేదు. నేను చాలా దూరంలో నాన్నగారిని అడ్మిట్ చేశాను, నువ్వు అంత దూరం వెళ్ళి చూడలేవు, కొన్ని రోజులు ఓపికగా ఉండమని కన్విన్స్ చేసింది. తీరా 3 నెలల తర్వాత ఈ ఆయుషి ఫ్యామిలీ మొత్తానికి ఫోన్ చేసి నాన్నగారు ఢిల్లీలోని ఒక హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు, పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, వచ్చి చూసుకోండి అని చెప్పింది. అప్పుడు ఈ ఆయుషి మామగారైన రాకేష్ శర్మ పరిగెత్తుకుంటూ ఆ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడితే ప్రజెంట్ ఈ విజయ్ శర్మ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, ఆయన బాడీలోని ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి, అతను బతికే ఛాన్సెస్ తక్కువ అని చెప్పారు. అండ్ వాళ్ళు చెప్పినట్టే 1-2 రోజుల్లో విజయ్ శర్మ ప్రాణాలు కోల్పోయారు. ఇక అప్పటి నుంచి తల్లి నీరజ్ శర్మకి ఆయుష్కి గొడవలు మొదలయ్యాయి. ఎందుకంటే నీరజ్ శర్మకి చాలా క్లియర్గా తెలుసు తన భర్త విజయ్ శర్మ మరణానికి కారణం తన కూతురు అయిన ఆయుషి అని. అయితే ఒకసారి వీళ్ళిద్దరు గొడవ పడుతున్నప్పుడు ఆయుషి ఆవేశంలో నేను నాన్నకు హాస్పిటల్లో డాక్టర్స్ పెట్టిన ఫీడింగ్ పైప్ని తొలగించి చనిపోయేలా చేశాను, నాన్ననే చంపిందాన్ని, నేను చంపడం పెద్ద లెక్క కాదు అని చెప్పింది. అలాగే ఈమె నెక్స్ట్ డే కోపంలో ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అంటూ వాట్సాప్లో స్టేటస్ పెట్టింది. అది జరిగిన 2 రోజుల్లోనే తల్లిని కాంట్రాక్ట్ కిల్లర్స్ కారుతో గుద్ది చంపేశారు. అందుకే ఇప్పుడు ఈ రాకేష్ శర్మ తల్లి తండ్రి ఇద్దరిని ఈ అమ్మాయే చంపింది, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అండ్ జైపూర్ పోలీసులు కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే ఈ ఆయుషి ఇదంతా చేయడానికి ఈమెకు ఒక ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. ఆ ఫ్యామిలీ ఎవరో కాదు, ఆమె పెదనాన్న ఫ్యామిలీ. ఈ అమ్మాయి తన కజిన్ ఈమె చేసిన క్రిమినల్ యాక్టివిటీస్ అన్నిట్లో హెల్ప్ చేసిన బలరామ్తో రిలేషన్లో ఉంది. వీళ్ళ ప్లాన్ ఏమిటంటే తల్లిని చంపేస్తే ఉద్యోగం ఈమెకు వస్తుంది. అండ్ ఈ ఫ్యామిలీకి 5 ఎకరాల పొలం, 2 ఫ్లాట్స్ ఉన్నాయి. వాటి మొత్తం వాల్యూ దాదాపు 14 కోట్ల వరకు ఉంటుంది. ఆ ప్రాపర్టీ మొత్తాన్ని ఈ అమ్మాయి అండ్ వాళ్ళ పెదనాన్న ఫ్యామిలీ పంచుకుందామని ఇదంతా చేశారు. అండ్ ఈమె కాంట్రాక్ట్ కిల్లర్స్కి ఇచ్చిన 7 లక్షల రూపాయలు కూడా బలరామ్ ఫ్యామిలీ ఈమెకి ఇచ్చింది. ఈ అమ్మాయి ఎంతటి క్రిమినల్ అంటే ఈసారి కూడా పోలీసులు ఈమెను పట్టుకోకపోతే తన తమ్ముడిని కూడా అంతం చేసేది. ఎందుకంటే తమ్ముడు ఉంటే తన ఆస్తిలో సగం వాటా అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అతన్ని అంతం చేసి చివరికి బలరామ్తో సెటిల్ అయిపోదాము అనుకునేది ఈమె ప్లాన్. ఈ ప్రపంచంలో ప్యూరెస్ట్ రిలేషన్ ఏదైనా ఉంది అంటే తల్లి పిల్లల మధ్య ఉన్న రిలేషన్. అందులో ఎటువంటి కల్మషం ఉండదు. తల్లి పిల్లల కోసం ఎంతటి సాక్రిఫైస్ అయినా చేస్తుంది. అలాంటిది ఇప్పుడు పిల్లలే తల్లిదండ్రుల్ని ఉద్యోగం కోసం, ఆస్తి కోసం, డబ్బు కోసం ఇంత దారుణంగా చంపుతుంటే అసలు సమాజం ఎటుపోతుంది? ఇలాంటివి చూస్తున్నప్పుడు ఈ కాలంలో ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు సొంత పిల్లల్ని కూడా నమ్మలేని పరిస్థితులు వచ్చాయి అంటే ప్రజెంట్ సమాజం లోవెస్ట్ పాయింట్ని హిట్ చేసింది అని అర్థం. ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులందరికీ చెప్తున్నాను, గుడ్డిగా మీ పిల్లల్ని కూడా నమ్మకండి. ఎదిగిన పిల్లల్ని అస్సలు నమ్మకండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా గమనిస్తూ ఉండండి. ఈ మాట చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది, బట్ వాళ్ళను కాస్త అనుమానపు కోణంతో కూడా చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే మీకు రిలేషన్ నచ్చకపోతే బయటికి వచ్చేయండి, కానీ చంపాలి అనుకోకండి. చంపితే మీ జీవితం ఇంక్లూడింగ్ మీ బాయ్ ఫ్రెండ్ జీవితం కూడా సర్వనాశనం అవుతుంది.
మిమ్మల్ని ఈ సమాజము అండ్ పోలీసులు అస్సలు వదిలిపెట్టరు. ఆ కాన్సిక్వెన్సెస్ మీకు అర్థం కావట్లేదు. అండ్ ఈ వీడియో చూస్తున్న అబ్బాయిలందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మడానికి లేదు. మిమ్మల్ని ఇష్టపడని అమ్మాయితో ఉండాలి అనుకోకండి. కొన్ని రోజులు ఉంటే సెట్ అయిపోతుందిలే, నార్మల్ అయిపోతుందిలే అనుకోకండి. పరిస్థితులు కంప్లీట్గా మారిపోయాయి. ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అనిపిస్తేనే ఆ రిలేషన్లో ఉండండి, లేదా ధైర్యం చేసి బయటకు వచ్చేయండి. రాలేదా మీకు మీరే మిగలకపోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, సొంత తల్లిదండ్రుల్ని ఇంత కిరాతకంగా చంపిన ఈ అమ్మాయిని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? ఈమెను ఏం చేస్తే సమాజానికి ఒక ప్రాపర్ మెసేజ్ వెళ్తుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.